హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా రోజులైంది నేనైతే మీ ముందుకు వచ్చి వీడియోస్ తీసి కూడా చాలా రోజులైంది. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను డైరెక్ట్గా వీడియో అయితే తీయడం జరుగుతుంది. అందరూ ఈ సంక్రాంతిని చాలా బాగా జరుపుకున్నారని కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగా చేసుకున్నాం ఫ్రెండ్స్. సంక్రాంతి ముగ్గులతో, అలాగే పిల్లల హడావిడితో, అటు అత్తారింటికి ఇటు పుట్టింటికి ట్రిప్పులతో మొత్తంగా సంక్రాంతి అయితే చాలా బాగా జరిగింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారని చెప్పి కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే నేను మీకు ఒక అద్భుతమైన మాల్ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. మాల్లో అద్భుతం ఏముంది అని అనుకుంటున్నారా? సో నేను కూడా ఫస్ట్ మాల్కి వెళ్దాము అని అంటే నేను కూడా అలాగే అనుకున్నాను. ఎప్పుడు వెళ్ళే మాలే కదా, పెద్దగా ఏముంటుందిలే, అసలు మామూలుగా మాల్స్ అన్నీ ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా అని అనుకున్నాము. బట్ నేనైతే మాల్కి వెళ్ళిన తర్వాత మెస్మరైజ్ అయ్యాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేనైతే ఈ మధ్య కాలంలో ఇటువంటి మాల్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. యూజువల్గా మన హైదరాబాద్ సిటీస్లో కానీ, కేరళ సిటీస్లో కానీ ఇలా నేను చాలా మాల్స్కి అయితే వెళ్ళాను. బట్ ఎప్పుడు కూడా నేను ఇలాంటి మాల్ అయితే చూడలేదు. సో ఇదైతే నాకైతే నచ్చింది. మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అందుకే మీ అందరికీ కూడా చూపిద్దామని చెప్పి వచ్చేసాను. సో లేట్ చేయకుండా ఆ మాల్ ఏంటి, ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఇవన్నీ వివరాలన్నీ క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. సో ఫస్ట్ మా ఇంట్లో మాల్కి వెళ్దాము అని అంటే నేను ఎప్పుడూ చూసే మాలే కదా, ఎందుకు అంత స్పెసిఫిక్గా చెప్తున్నారు, మా రిలేటివ్స్ తీసుకుని వెళ్ళారనమాట. ఎందుకు అంత స్పెసిఫిక్గా చెప్తున్నారు అని అనుకున్నాను. నాకైతే వెళ్ళగానే చాలా బాగా నచ్చింది. మాల్ వివరాలు అయితే నేను లాస్ట్లో చెప్తాను. ఈ సోదంతా ఎందుకు, మాకు మాల్ వివరాలు చెప్పండి అని అంటారా? సో మాల్ వివరాలు అయితే ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్. బట్ ఇదైతే హైదరాబాద్లో లేదు, ఇదైతే వేరే ఊర్లో ఉంది. మేమైతే వేరే ఊరు వెళ్ళినప్పుడు ఈ మాల్ని అయితే చూసాము. ఆ వివరాలు అయితే నేను మీకు లాస్ట్లో చెప్తాను. సో ఫస్ట్ అసలు ఆ మాల్ ఎలా ఉంది, ఏంటి, అదంతా కూడా మనం చూసేద్దాం. సో ఇదైతే నేను క్రిస్మస్ టైంలో వెళ్ళాను ఫ్రెండ్స్. బట్ అప్పుడు ట్రిప్లో ఉండడం వల్ల, అలాగే క్రిస్మస్ టైము, తర్వాత న్యూ ఇయర్, ఆ తర్వాత ఇంటికి వచ్చినా కూడా పండగ హడావిడి, ఇంట్లో పనులు ఇవన్నీతో నాకు వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం కుదరలేదు. అందుకని చెప్పి నేను కొంచెం లేట్గా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ మాల్ ఫస్ట్ మనం క్రిస్మస్ టైంలో వెళ్ళాం కాబట్టి కొంచెం ఆ క్రిస్మస్ డెకరేషన్ అయితే ఉంది. బట్ క్రిస్మస్ టైం కాకపోయినా కూడా ఈ మాల్ అయితే ఇలానే ఉంటుంది. నేను వివరాలు కనుక్కున్నాను అనమాట. మాల్ అయితే ఇలాగే ఉంటుంది. ఆ క్రిస్మస్ డెకరేషన్స్ తప్ప మిగతా అన్నీ కూడా నార్మల్గా కామన్గా ఎప్పుడు అలాగే ఉంటాయని చెప్పారు. సో క్రిస్మస్ కాబట్టి ఎక్స్ట్రాగా క్రిస్మస్ ఈవ్కి సంబంధించినవన్నీ డెకరేట్ చేశారు. బట్ ఇన్నర్ లోపల ఉండే ఆ ఇంటీరియర్ కానీ, లేదంటే ఆ డిజైన్స్ కానీ, డెకరేషన్ ఐటమ్స్ కానీ ఇవన్నీ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ లైటింగ్ అయితే మనం కళ్ళు తిప్పుకోలేమన్నమాట. సో ఎక్కడ ఏది చూడాలో కూడా మనకు అర్థం కావట్లేదు, అంత బాగా ఉంది లైటింగ్ అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట నుంచి వచ్చాం కదా, ఇందాక మీరు చూసే ఉంటారు. బయటకు వచ్చినప్పుడు అయితే బయట చాలా పెద్ద క్రిస్మస్ ట్రీ అనేది అరేంజ్ చేశారు. అలాగే వాటర్ ఫౌంటైన్స్ అనేవి ఉన్నాయి. వాటర్ ఫౌంటైన్స్తో పాటు మ్యూజిక్ రావడము ఇవన్నీ కూడా ఉన్నాయి. లైటింగ్ అంతే సూపర్ ఉంది బయట కూడా. అదైతే మీరు ఫస్ట్ చూసే ఉంటారు, చాలా బాగుంది. ఇక మాల్లోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లో అయితే క్రిస్మస్ ఈవ్ని పెట్టారనమాట. ఇంకా లోపలికి వెళ్ళగానే నేను చూసి అయితే షాక్ అయ్యాను. అసలు ఎంత బాగుందంటే లైటింగ్ కానీ, అసలు ఆ ఇంటీరియర్ కానీ చాలా బాగుంది. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. మా పిల్లలు అయితే, అసలు మా సాన్వి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. అసలు అక్కడ డ్యాన్స్లు కూడా వేసింది ఫుల్గా. ఇంక మేము నైట్ వరకు ఉన్నామన్నమాట. నైట్ వరకు ఉండడం వల్ల కొంచెం అందరూ వెళ్ళిపోయిన తర్వాత అయితే ఫుల్ డ్యాన్స్లు అవి చేసింది. అసలు ఇప్పుడు మీరు చూస్తున్న టైం అయితే ఆల్మోస్ట్ మేము 9-10 వరకు కూడా ఉన్నాము. 10కి కూడా ఫుల్ రష్ ఉందన్నమాట. అసలు చాలామంది జనాలు ఉన్నారు. మేము ఆల్మోస్ట్ అరౌండ్ 10:30కి వచ్చాము. అప్పటికే ఇంకా అసలు జనాలు ఫుల్గా ఉన్నారనమాట. ఇక ఏదైతే మేము ఇది క్రిస్మస్ ముందు రోజు వెళ్ళాము, అంటే 24th వెళ్ళాము. అప్పుడైతే కొంచెం జనాలు ఎక్కువ మందే ఉన్నారు కానీ, బట్ ఓకే. బట్ క్రిస్మస్ రోజు అయితే అసలు మాల్ అయితే ఖాళీ లేదంట. ఇంకా జనాలు ఎక్కువ అవుతున్నారని చెప్పేసి గేట్స్ కూడా క్లోజ్ చేశారంట. ఇక లోపలికి రావడాన్ని ఆపేసి గేట్స్ కూడా క్లోజ్ చేశారంట. అంతమంది జనం వచ్చారంట. మాకు నెక్స్ట్ డే చెప్పారనమాట. అక్కడ చూసిన వాళ్ళు, మా రిలేటివ్స్ వాళ్ళు చెప్పారనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే లైటింగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, సూపర్ ఉన్నాయి. అండ్ అలాగే డెకరేట్ చేసిన ప్రతిదీ కూడా చాలా బాగుంది. ఫ్లవర్స్తో కానీ, లేదంటే ఏదైతే డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి అవి కానీ, ఇంటీరియర్స్ కానీ అసలు సూపర్ ఉన్నాయన్నమాట. సో ఇవైతే 3 floors ఉన్నాయి. 3 floors పైన 4th floor ఉంది కానీ దానికైతే అలౌ చేయలేదు. సినిమా థియేటర్స్ అవన్నీ ఉన్నాయి, అక్కడ వరకు అయితే అలౌ చేయలేదు. 3 floors అయితే అలౌ చేశారు. మాల్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే ఫుల్ ఎక్సైట్ అయ్యారు. అసలు ఎన్ని ఫొటోస్ తీసుకున్నారంటే అసలు మామూలుగా తీసుకోలేదు. యాక్చువల్గా నేను ఫొటోస్ చాలా తక్కువ తీసుకుంటాను, రేర్గా తీసుకుంటాను అనమాట. బట్ ఆ లైటింగ్స్ చూసి కానీ, అక్కడ ఉండే డెకరేటివ్ ఐటమ్స్ చూసి ఫొటోస్ అయితే మామూలుగా తీసుకోలేదు మా పిల్లలు అయితే. మేము కూడా కొన్ని తీసుకున్నాము. సో ఈ
వాల్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది కానీ ఫొటోస్లో అయితే ఎక్సలెంట్గా వచ్చినాయి ఫ్రెండ్స్. ఈ ఏదైతే వాల్ ఉందో కలర్ఫుల్గా, ఫొటోస్లో ఈ వాల్ అయితే మామూలుగా రాలేదు, చాలా బాగా వచ్చింది. అండ్ క్రిస్మస్ కాబట్టి ఎక్కువ రోజెస్తోనూ అలాగే క్రిస్మస్కి సంబంధించిన ఈవెంట్తోనూ డెకరేషన్స్ అనేవి చేశారనమాట, ఆ థీమ్తో చేశారనమాట. అండ్ న్యూ ఇయర్ రోజు కూడా వెళ్ళాము. న్యూ ఇయర్ రోజు కూడా ఇంకా చాలా 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 బాగుంది. ఆ రోజు కూడా ఫుల్ జనాలు ఉన్నారు. ఇంకా ఇక్కడైతే కొంచెం పంజరాల్లా కనిపిస్తున్నాయి కదా, అంటే కేజ్ లాగా కనిపిస్తున్నాయి. అందులో అయితే ఫొటోస్ అనేది తీసుకుంటున్నారు. చాలామంది అయితే అందులో ఫొటోస్ మామూలుగా తీసుకోవట్లేదు. మాకు ఫొటోస్ తీసుకోవడానికి లైన్లో నుంచోవాల్సి వచ్చిందనమాట. అంత జనం వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు. చాలా బాగుంది. అండ్ ఇంటీరియర్లో కూడా మనకి బాగా లైటింగ్స్ అండ్ గ్రీనరీ కూడా ఉందన్నమాట. మధ్య మధ్యలో ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. ఇంక ఇక్కడ డాన్సింగ్ డాల్స్ ఉన్నాయి. డాన్సింగ్ డాల్స్ అయితే మా సాన్వి ఫుల్ డ్యాన్స్ చేసింది అక్కడ, వాటిలాగే పోజెస్ పెట్టి డ్యాన్స్ చేసింది. ఇది క్రిస్మస్ అనే కాదు ఫ్రెండ్స్, క్రిస్మస్ లేకపోయినా లేదంటే ఏమైనా పండగ అని కాదు, ఏమీ లేకపోయినా కూడా లైటింగ్ ఇవన్నీ కూడా ఇలానే ఉంటాయంట, బాగుంటుందంట. అండ్ మేమైతే చాలా ఎక్సైట్ అయ్యాను. నేనైతే చూసి, అంటే నార్మల్ మాల్స్ మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా, నార్మల్ మాల్స్ మహా అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఏమైనా పండగ వచ్చిందంటే ఆ గ్రౌండ్ ఫ్లోర్లో జస్ట్ ఆ పండగకు సంబంధించింది డెకరేట్ చేసేసి వదిలేస్తారు, మిగతాదంతా మామూలుగానే ఉంటుంది. బట్ ఇదైతే అసలు మేమైతే ఏమీ కొనలేదు ఫ్రెండ్స్, అసలు కొనడానికి టైం కూడా లేదు. లోపలికి వెళ్ళి చూసాం కొన్ని అయితే. కాస్ట్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడ ఎలా ఉన్నాయో అక్కడ కూడా అలాగే ఉన్నాయి. కాస్ట్ అయితే పెద్దగా ఏం మారలేదు. బట్ మాకు లోపల ఓన్లీ చూడడానికే 3.5 hours పట్టింది. అంటే మేము ఇంకా ఏమీ చేయలేదు, ఓన్లీ చూడడానికే మాకు 3.5 hours పట్టిందనమాట. సో అర్థం చేసుకోండి మీరు ఎలా ఉందో. సో మీరు ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే కానీ లేదంటే కొంచెం ఏమైనా షాపింగ్ చేయాలని అనుకున్న వాళ్ళకి ఫుల్ డే కూడా పట్టేస్తుంది. సో ఫుల్ డే కూడా మీకు ఎంగేజ్ అవ్వచ్చు. ఈ మాల్కి వస్తే ఫుల్ డే కూడా మీరు ఎంగేజ్డ్గా ఉండొచ్చు అనమాట. లోపలికి వెళ్ళి మ్యాక్సిమం అన్ని బ్రాండ్స్ అవే కాస్ట్ కాబట్టి కాస్ట్ అయితే సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్. మేమైతే కొన్ని 2-3 చూసాం వెళ్ళి, బట్ ఏమి తీసుకోవడానికి అయితే మేము వెళ్ళే ముందు అయితే చూడడానికి అయితే వెళ్ళాము. అండ్ మ్యూజిక్ కూడా ప్లే చేస్తున్నారు మధ్య మధ్యలో. ఇక్కడ ఈయనైతే పియానో ప్లే చేశారు, చాలా బాగా ప్లే చేశారు. ఒక 5 minutes వరకు ప్లే చేశారనమాట. నేను జస్ట్ కొంతసేపు రికార్డ్ చేశాను అంతే. అండ్ మా సాన్వి కూడా చాలా ఎక్సైట్ అయింది పియానో అది పే చేసినప్పుడు. చాలామంది అటెన్షన్ పే చేశారు అక్కడ ఆయన పియానో పే చేస్తున్నప్పుడు. సో నాకైతే బాగా నచ్చింది. ఇంకా లోపల ఉండే స్టాచ్యూస్ కానీ ఆ డెకరేటివ్ ఐటమ్స్ కూడా అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఎలిఫెంట్ లాగా ఉంది, చూడు పైన చూసారు కదా. సో అవైతే కూడా చాలా బాగున్నాయి అనమాట. అండ్ మా సాన్వి అయితే ఫుల్ ఎక్సైట్ అయింది. అసలు ఫొటోస్ అయితే మామూలుగా దిగలేదు మా సాన్వి. ఇంకా మా జస్సు అయితే అసలు దిగలేదు, ప్రతిదీ చూస్తూనే ఉంది. కొంచెం దానికైతే అన్నీ కొత్తగా అనిపించాయి అనమాట. సో అదైతే చూస్తూనే ఉంది. లోపల ప్లాంట్స్ గ్రీనరీ కూడా చాలా బాగుంది. మ్యాక్సిమం మాల్స్లో మనం మధ్యలో ఎక్కువ ప్లాంట్స్ అనేవి పెద్దగా చూడము, బట్ ఇక్కడైతే ప్లాంట్స్ అవి కూడా మధ్యలో చాలా బాగున్నాయి అనమాట. అవి కూడా డెకరేటివ్గా డెకరేట్ చేశారు, కొన్ని ఫ్లవర్స్తో కానీ లేదంటే లైటింగ్స్తో కానీ చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ లిఫ్ట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ లిఫ్ట్ దగ్గర బయట యూస్ చేసేవి కూడా చాలా బాగా యూస్ చేశారనమాట. అవన్నీ మాకైతే బాగా నచ్చాయి. ఇంకా ఫ్లవర్స్ డెకరేషన్ అయితే నాకైతే ఎస్పెషల్లీ ఫ్లవర్స్ డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. కొంచెం ఇన్నోవేటివ్గా అనిపించింది. చాలా చోట్ల ఏంటంటే జస్ట్ ఫ్లవర్స్ పెట్టేయడం కానీ లేదంటే నార్మల్గా డెకరేట్ చేసి వదిలేయడం కానీ చేస్తుంటారు. బట్ ఇక్కడ చేసిన డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఇన్నోవేటివ్గా అనిపించింది. ఈ కేజెస్ చుట్టూ అయితే లోపల పంజరంలో ఉందన్నమాట. బయట అయితే ప్లాంట్స్ అనేవి పెట్టారు. అవైతే రియల్ ప్లాంట్సే ఫ్రెండ్స్, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే కాదు, రియల్గానే పెట్టారనమాట. గ్రీనరీ అయితే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా పక్కన కూడా చాలా మొక్కలు అనేవి ఉన్నాయన్నమాట. నాకు ఈ మొక్కలు ఉండడం కూడా చాలా బాగా నచ్చింది, ఆ కాన్సెప్ట్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ 2-3 చోట్ల అయితే వావ్ ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. బయట అయితే ఒకటి క్రిస్మస్ ట్రీ చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ వాటర్ ఫౌంటైన్ కూడా మనం ఎక్కువగా రెగ్యులర్గా చూసేలానే ఉంది. బట్ లోపలికి వెళ్ళాక ఒక ట్రీ అయితే వైట్ ట్రీ అయితే కనుక డెకరేట్ చేశారు ఫ్రెండ్స్. అదైతే వావ్ ఎలిమెంట్లా ఉంది. ఫస్ట్ మేము చూడగానే అయితే మెస్మరైజ్ అయ్యామన్నమాట. అదైతే చాలా బాగుంది. సో వస్తుంది, మీరు కూడా చూడండి. అది వీడియోలో మీకు అలా కనిపిస్తుంది కానీ లైవ్లో చూస్తే మాత్రం వావ్ ఎలిమెంట్లో ఉందన్నమాట. వైట్ ప్లాంట్ లాగా వాళ్ళు డెకరేట్ చేశారు. మరి అది పేపర్తోనే చేశారని అనుకుంటున్నాను. అదైతే చాలా బాగుంది. దేంతో ఏ ఎలిమెంట్తో చేశారో నాకు తెలియదు కానీ అసలు వావ్ ఎలిమెంట్లో ఉందన్నమాట. అందరూ చూడగానే చాలా మెస్మరైజ్ అయ్యారు. ఫొటోస్ అయితే మామూలుగా తీసుకోలేదు జనాలు. మేము కూడా తీసుకున్నాం అనుకోండి, బట్ మేమైతే చాలా తక్కువ. బట్ ఫొటోస్ అయితే చాలా బాగా తీసుకున్నారు. అండ్ నాకైతే ఈ వైట్ ఎస్పెషల్లీ వైట్ ట్రీ చాలా చాలా నచ్చింది అనమాట. కింద పెద్ద వైట్ ఫ్లవర్ లాగా పెట్టారు, అది కూడా చాలా బాగుంది. మా పిల్లలైతే చూడగానే ఆ ట్రీని చూడగానే
చూడగానే వావ్ అని ఎక్సైట్ అయ్యారు. అంటే వైట్ కలర్ ట్రీ ఎప్పుడు చూడరు కదా, సో అది చూడగానే చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఒక పెద్ద వాల్ ఉందనమాట. అదైతే కొంచెం మిర్రర్స్తో డెకరేట్ చేసినట్టు చేశారు, మిర్రర్స్తో అది ఇన్బిల్డ్ చేశారనమాట. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. మా సాన్వి అయితే చూసి ఎక్సైట్ అయింది. అండ్ లైటింగ్స్ అయితే మామూలుగా లేవు, నిజంగా లైటింగ్స్కే వాళ్ళకి కోట్లలో అవుతుందేమో అని అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ స్క్రీన్ కానీ లేదంటే అక్కడ ఉన్న వాల్ కానీ కూడా చాలా బాగుంది. అండ్ మాల్ అయితే అసలు ఖాళీ లేదు. ఇది ఆల్మోస్ట్ 10:30 ఆ టైం అనమాట. అప్పటికే ఇంతమంది జనం ఉన్నారు. అండ్ మా సాన్వి కూడా ఇక్కడ అన్నీ చూసింది, చాలా బాగా ఎక్సైట్ అయింది. అండ్ ప్లే ఏరియా అయితే అసలు మామూలుగా లేదు, చాలా బాగుంది. ప్లే ఏరియాలో కూడా మనం మామూలుగా రెగ్యులర్గా వెళ్ళే గేమ్స్ కన్నా కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మేమైతే లోపలికి తీసుకెళ్ళలేదు, ఎందుకంటే ప్లే ఏరియాలోకి వెళ్ళకుండానే మాకు 3.5 hours పట్టింది. ఇంకా లోపలికి వెళ్తే వీళ్ళు 1 hour వరకు బయటకు రారని చెప్పి మేమైతే ప్లే జోన్లోకి వెళ్ళలేదన్నమాట. అండ్ పైన ఫుడ్ కోర్ట్ అయితే అసలు ఖాళీ కూడా లేదు. ఆల్మోస్ట్ ఇది 10:30, ఇంక లాస్ట్ మేము వచ్చేసే ముందు 10:30కి ఫుడ్ కోర్ట్కి వెళ్ళామన్నమాట. అప్పుడు కూడా చూస్తే అసలు అప్పటికే ఫుల్ జనాలు ఉన్నారు. అండ్ ప్రతి చోట ఏదో ఒక ఎలిమెంట్ పెట్టారు. కింద అయితే ఎలిఫెంట్ ఉంది అండ్ పైన అయితే హార్స్ ఉంది. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది అనమాట. పెద్దవాళ్ళకి మనకి ఎలా ఉన్నా మనకు కూడా చాలా బాగా నచ్చుతుంది, బట్ పిల్లలు అయితే మాత్రం చాలా ఎక్సైట్ అవుతారు. నేను ఎందుకంటే మా పిల్లలనే కాదు కొంతమంది పిల్లల్ని కూడా అబ్జర్వ్ చేశాను. ఆ ఎలిఫెంట్స్ని కానీ, హార్స్ని కానీ, లేదంటే బయట ఉన్న క్రిస్మస్ ట్రీస్ని కానీ, కింద డెకరేట్ చేసిన శాంటా క్లాస్ని కానీ, ఇవన్నీ చూసి పిల్లలు అయితే చాలా బాగా ఎక్సైట్ అయ్యారు. అండ్ ఫుడ్ కోర్ట్ కూడా మాకు చాలా బాగా నచ్చింది. చూస్తే అసలు ఖాళీ లేదనమాట. ఇంకా ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది, ఇంక వెళ్దాము అని అనుకునేటప్పటికి ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము. ఇంకా ఖాళీ లేదని చెప్పి ఇంక వెళ్ళిపోదాం అనుకున్నాము. సో ఇంకా పిల్లలు తిరిగి ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి కొనాలని చెప్పి ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఒకటి ఆర్డర్ ఇచ్చాము, ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. ఇంకా అసలు ఫుడ్ కోర్ట్ కూడా ఖాళీ లేదు, కూర్చోడానికి కూడా ఖాళీ లేక మేము వెళ్ళి మెట్ల మీద కూర్చున్నాం లాస్ట్కి. అంత రష్ ఉందనమాట. ఇంకా జనాలు ఖాళీ లేక మెట్ల మీద కూర్చుని తింటున్నారు. చూసారు కదా, మెట్ల మీద కూర్చుని తింటున్నారు. ఇంక లాస్ట్కి మేము కూడా ఖాళీ లేక మెట్ల మీదకే వెళ్ళామన్నమాట. అండ్ ఇంకా ఫైనల్గా ఐస్ క్రీమ్ ఒకటి ఆర్డర్ ఇచ్చాము. ఐస్ క్రీమ్స్ కూడా చాలా బాగున్నాయి, ఫ్లేవర్స్ కూడా కొత్త ఉన్నాయి అనమాట, చాలా బాగున్నాయి. మా సాన్వి అయితే ఒక 10 సెలెక్ట్ చేసింది. లాస్ట్కి అయితే ఇంక చాక్లెట్ అంటేనే ఎక్కువ ఇష్టం అనమాట, చాక్లెట్ తీసుకుంటానంది. బట్ ఫస్ట్ అయితే నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి బోల్డ్ అయితే చూస్ చేసుకుంది. మా జెస్సు అయితే అక్కడ ఒక బ్లూ కలర్లో మింట్ ఫ్లేవర్తో ఒక ఐస్ క్రీమ్ కనిపించింది. దానికి అది బాగా నచ్చేసింది, ఆ కలర్ నచ్చేసింది. ముందు కలర్ నచ్చేసి నాకు ఆ బ్లూ కలరే కావాలని చెప్పి బ్లూ కలర్ ఐస్ క్రీమ్ అయితే తీసుకుందనమాట. ఇంకా మా జెస్సు ఐస్ క్రీమ్ తినేటప్పటికి మొత్తం నాలుగంతా కూడా బ్లూగా అయిపోయింది. ఇంకా లాస్ట్కి వచ్చేసినప్పుడు ఇంకా ఆల్మోస్ట్ 10:30, 11:45 అయిపోయింది. ఆ టైంకి అయితే మేము ఇంక బయటకు వచ్చాము. అండ్ బయట కూడా ఒక్కొక్కటి అసలు ఉన్నాయి ఫ్రెండ్స్, సూపర్ ఉన్నాయి. బయట కూడా డెకరేటివ్ ఐటమ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. లోటస్ ఫ్లవర్స్ కానీ, లేదంటే వాళ్ళు పెట్టిన లైటింగ్స్ కానీ, అవి కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇంకా సోదంతా చెప్పించాలే, అసలు ఈ మాల్ ఎక్కడ ఉంది ఏంటి అని అంటారా. ఇదైతే పూణేలో వెళ్ళాం ఫ్రెండ్స్, మేము పూణే వెళ్ళినప్పుడు వెళ్ళాము. ఇది మిలీనియం మాల్ అనమాట, ఫినిక్స్ వాళ్ళది మిలీనియం మాల్. ఇదైతే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మీకు కూడా చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. పిల్లలైతే మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయలేదు, ఫుల్ ఎంజాయ్ చేశారు. అంటే వాళ్ళకి కొంచెం ఎక్సైటింగ్గా అనిపించింది అనమాట. ప్రతిదీ చూసినప్పటికి వాళ్ళకి ఎక్సైటింగ్గా అనిపించింది. అలాగే 2-3 ఫ్యాక్టర్స్ అయితే వావ్ ఫ్యాక్టర్స్ లాగా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్కి ఇంకా మేము బయటకు వచ్చినప్పటికీ ఇంకా 11 అయిందనమాట. పార్కింగ్ కూడా మాకు అసలు దొరకలేదు. ఇంకా లాస్ట్ ఎక్కడో పక్కన 2 వీధులు అవతల పెట్టామన్నమాట పార్కింగ్ కూడా. సో ఇంకా లాస్ట్కి ఇంకా పార్కింగ్ దొరక్క నడుచుకుంటూ వెళ్ళామన్నమాట కార్ దగ్గరికి. ఇంకా లాస్ట్ 11:30కి మేము ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంకా 12 అయిపోయింది. సో మాల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు పూణే వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ మాల్ని అయితే విజిట్ చేయండి. ఫినిక్స్ వాళ్ళది ఇది మిలీనియం మాల్. అండ్ చాలా అంటే ఇది క్రిస్మస్ టైంకే కాదు, మిగతా అన్ని టైమ్స్ కూడా సేమ్ లైటింగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుందని చెప్పి నాకు చెప్పారు, సేమ్ ఉంటుందని చెప్పారు. సో తప్పకుండా విజిట్ చేయండి, నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు అందరికీ ఫొటోసే కాబట్టి ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. మొత్తం లైటింగ్స్లో అయితే మామూలుగా రాలేదు ఫొటోస్, నార్మల్ ఫోన్స్లోనే ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. సో మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.